బేరియాట్రిక్ సర్జరీ గురించి చాలా మంది అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్, డాక్టర్ నాకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ బెటరా, గ్యాస్ట్రిక్ బైపాస్ బెటరా? సింపుల్ గా చెప్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటే మీ స్టమక్ సైజ్ లో 90% ఆఫ్ ద సైజ్ తగ్గించడం, అంటే స్టమక్ వాల్యూమ్ తగ్గిపోతుంది. దాంట్లో మీరు తినే ఫుడ్ క్వాంటిటీ ముందుతో పోలిస్తే 90% వరకు తగ్గిపోతుంది. అలానే లైఫ్ లాంగ్ అంత తక్కువ కూడా ఉండదు, గ్రాడ్యువల్ గా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కానీ ముందులో మాత్రం ఎప్పటికీ తినలేరు. కానీ గ్యాస్ట్రిక్ బైపాస్ లో మాత్రం స్టమక్ సైజ్ తగ్గడం మాత్రమే కాకుండా స్మాల్ ఇంటెస్టైన్ లో ఫస్ట్ పార్ట్ ని బైపాస్ చేసి దీనికి జాయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు తిన్న ఫుడ్ డైరెక్ట్ గా మిడిల్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ లో జాయిన్ అయిపోతుంది. అక్కడి నుంచే డైజెషన్ మొదలవుతుంది. కాబట్టి మీరు తిన్న ఫుడ్ ని బాడీ కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకోదు. మీరు తినే ఫుడ్ క్వాంటిటీ మాత్రం ముందుతో పోలిస్తే క్లోజ్ టు నార్మల్ ఉండొచ్చు, బట్ స్టిల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతో పోలిస్తే ఎక్కువ వెయిట్ తగ్గుతారు. దానికి కారణం మీ డైజెస్టివ్ సిస్టమ్ లో అబ్జార్ప్షన్ మారుతుంది కాబట్టి. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో ఫుడ్ తినే క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది, గ్యాస్ట్రిక్ బైపాస్ లో క్లోజ్ టు నార్మల్ ఉంటుంది. కానీ రెండిట్లో వెయిట్ లాస్ లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది, అండ్ లైఫ్ స్టైల్ లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైట్ సర్జరీ అనేది గూగుల్ డిసైడ్ చేయదు, డాక్టర్ కూడా డిసైడ్ చేయడు, మీరు నేను కలిసి డిసైడ్ చేస్తాం. ఇంకా అసలు ఎగ్జాక్ట్ గా ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఇంకా ఏమేమి జరుగుతాయి సర్జరీస్ తర్వాత మీ బాడీలో తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ బుక్ మై కన్సల్టేషన్ త్రూ ద ఫాలోయింగ్ నంబర్స్.